ఎంబీబీఎస్ పూర్తి చేసిన విద్యార్థులకు తిరిగి నేషనల్ ఎగ్జిట్ పరీక్ష నిర్వహించాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను నిరసిస్తూ కరీంనగర్లో ఆందోళనకు దిగారు మెడికోలు. జిల్లా కలెక్టరేట్ ముందు మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. 5 ఏళ్ల పాటు చదివిన సబ్జెక్టులను ఒకేసారి రాసి పాస్ కావాలని చెప్పడం సరైంది కాదన్నారు. కేంద్రం నిర్ణయంతో విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతుందని, నిర్ణయాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు మెడికోలు. కేంద్ర ప్రభుత్వం అనుకుంటే దేశవ్యాప్తంగా ఒకటే రోజు ఒక ఎగ్జామ్ పెడితే అందరూ మేము అపియర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ అన్ని ఎగ్జామ్లు పాస్ అయిన తర్వాత మళ్ళీ ఒక ఎగ్జామ్ రాయమని చెప్పడం అయితే చాలా అన్యాయం, దారుణం. అది పిల్లలకు కానీ, అటు సమాజానికి కానీ, ఇక్కడ రోగులకు కానీ వైద్యపడే ఎగ్జామ్ కానే కాదు. అందుకే మేము ఈ కేంద్ర ప్రభుత్వం వాళ్ళ నిర్ణయం వెనుకకు తీసుకే వరకు మేము ఈ ఎడ్యుకేషన్ కొనసాగిస్తాం. మేము 4 ఇయర్స్ కష్టపడి అన్ని యూనివర్సిటీ ఎగ్జామ్స్ పాస్ అయ్యి మళ్ళీ ఇంటర్న్షిప్ చేసిన తర్వాత ఎగ్జిట్ ఎగ్జామ్ ఎందుకు అంటే ఇప్పుడు యూనివర్సిటీ స్టాండర్డ్స్ సరిపోవట్లేదు అంటారా? ఒక మెడికో స్టాండర్డ్స్ని టెస్ట్ చేస్తాకి ఎగ్జిట్ ఎగ్జామ్ ఖచ్చితంగా అయితే అవసరం లేదు. అండ్ వీ వాంట్ జస్టిస్ అగైన్స్ దిస్ exit exam and we will protest for months together. Studying MBBS is only very difficult. We have to study for many long years, and putting this next exam, are you doubting on your own universities? We are already getting passed within this 5 years. We have to write many exams. You are again putting, so you're doubting on your own universities. People studying outside in China, they have to write the exit exam. Again, people studying in India, even we have to write this exit exam. Don't you have confidence on your own exams? మెదక్ జిల్లా చిన్నశంకరంపేటలో 2 వర్గాల మధ్య గొడవ ఉద్రిక్తతకు దారితీసింది. గ్రామ పంచాయతీ భవన నిర్మాణ విషయంలో 2 వర్గాలు కొట్లాటకు దిగాయి. భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి ఓ వర్గం ఏర్పాట్లు చేయగా మరో వర్గం అడ్డుకుంది. శిథిల ఫలకాన్ని ప్రారంభోత్సవ గద్దెను కూల్చడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు ఆందోళనకారుల్ని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు.